ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ఈ రాత్రి సన్నిధికి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసు ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనందరికీ ఆయుష్ను అనుగ్రహించి ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవులుగా నిలబెట్టిన దేవదేవునికి మన జీవిత కాలమంతయు దేవునికి కృతజ్ఞమై బ్రతుకుతుముగాక. దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము శక్తి కలిగినది. దేవుని వాక్యం వినేటప్పుడు మనుష్య మాటలని కాక ఎవరైతే దైవ వాక్యమని విశ్వసిస్తారో వారందరి జీవితాల్లో నా ప్రభు గొప్ప కార్యం జరిగించునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమైనటువంటి కార్యాలు మనం అనుభవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క హృదయాన్ని తాకుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ కార్యము బయలుపడుతున్నప్పుడు, ఎవరైతే దేవుని యొక్క ఆత్మాభిషేకంతో నింపబడతారో, ఎవరైతే అపవాది యొక్క కాడి నుంచి బయటకు వస్తారో వారి జీవితాల్లో ప్రభు వెనువెంటనే గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. చాలామంది ప్రభు కార్యం జరిగించిన తర్వాత ఆయనకి మహిమకరంగా ఉండరు. యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని బాగు చేశాడు. యేసు ప్రభు వారు ఆ వ్యక్తితో అంటున్న మాటలు, నీ వెళ్ళి నీ దేహమును యాజకుని కనపరుచుకొని, నీ వెళ్ళి నీ దేహమును యాజకు కనపరుచుకొని మోషే నియమించినటువంటి కానుకను సమర్పించమన్నాడు. యేసు ప్రభు వారు ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు, ప్రభువా నువ్వు బాగు చేస్తావు మమ్మల్ని. యేసు ప్రభు వారు వారిని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చారు. దారి మధ్యలో వారిని ముట్టాడు, తాకాడు, స్వస్థపరిచాడు ప్రభువారు. మీరు వెళ్ళి నాకు సాక్షార్థంగా ఉండండి అన్నాడు. వారు వెళ్ళారు, యాజకుని కనపరుచుకున్నారు. బిడ్డలారా, మరలా వెనుతిరిగి వచ్చినటువంటి వారిలో స్వస్థత పొంది వాళ్ళు ప్రభువుని మహిమపరిచారు. వెనుతిరిగి వచ్చినటువంటి వారిలో ఒక్కడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను కూడా నీతో వస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాడు పోతూ 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 మార్గ మధ్యలో 10 ప్రాంతాల్లో వాడు సాక్ష్యం చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఒక చోటే చెప్పలా, వాడు అనేక ప్రాంతాల్లో దేవునికి సాక్షార్థంగా నిలబడ్డాడు. పిల్లారా, మనం ప్రభు కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కార్యసిద్ధి కలగజేసినప్పుడు దేవునికి మహిమకరంగా మనం నిలబడాలి. ఆయనను ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి. ఎవరైతే ఆయన మహిమపరుస్తారో, ఎవరైతే ఆయన ఘనపరుస్తారో వారి జీవితంలో దేవుడు మరొక కార్యం చేయడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు బిడ్లారా, చాలాసార్లు ఉపవాస ప్రార్థనలో బిడ్లారా ఎన్నో కార్యాలు పొందుకుంటారు, కానీ చాలామంది సాక్ష్యం చెప్పరు, ప్రభువుని మహిమపరచరు, ప్రభువుని ఘనపరచరు. బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే ప్రభువుని మహిమపరుస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ఘనపరుస్తావో, మీ జీవితాలు ఆయన గొప్ప కార్యాలు చేసే శక్తిమంతుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. మధ్యాహ్నం మీ కుటుంబాల గురించి, అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే దాదాపు మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే ప్రార్థన సాయంకాలం 3 దాటిపోయింది. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నేను ఆ బుక్ పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నా. దాదాపు 2 గంటల పైచిలుక అయింది. మీరు ఇచ్చిన పేర్లు వామ్మో సామాన్యంగా అది ఈ సంవత్సరం కొత్త వ్యక్తులు. ఏం పర్వాలా, ప్రభు గొప్ప కార్యాలు జరిగించును గాక, ప్రభు గొప్ప మేలు జరిగించును గాక. నేను ప్రార్థన చేస్తున్నప్పుడే ప్రభు కొంతమంది గురించి నాతో మాట్లాడారు. వాళ్ళ పేర్లతో సహా ప్రభు వాళ్ళ గురించి నేను ఒక్కొక్క పేరు గురించి ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. వీళ్ళ లిస్టులో ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది గురించి ప్రభు బయలుపరిచారు కొన్ని విషయాలు. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నారు ప్రభు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇప్పటిదాకా మేము ఇంకా మా పేర్లు ఇచ్చాం, మా జీవితంలో ఇంకా మేలు జరగలేదు అనుకున్న వాళ్ళు బిడ్డలారా,
నేను చివరిలో పిలుస్తాను, మీరు అందరూ రండి. మీ జీవితాల గొప్ప విడుదల కలిగించేటువంటిది సమయం ఆసన్నమవుతా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలా సార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడే కాదు బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నప్పుడే కాదు, పాటలు పాడుతున్నప్పుడు కూడా గొప్ప విడుదల వస్తుంది మనకి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది నమ్ముతారు పాటలు పాడుతున్నప్పుడు కూడా ప్రభు కార్యం చేస్తాడని? అపోస్తుల కార్యం గ్రంథంలో 16వ అధ్యాయంలో పౌలు శీలలు ఇద్దరిని కూడా బిడ్డలారా, వారి దేహమంతయు కూడా జబ్బలు తగిలి రక్తము కారుతూ నలిగిపోయినటువంటి దేహాలతో గాయాలు పాలైపోయినటువంటి స్థితిలో వారు చెరసాలలో ఉన్నారు. చేతికి సంఖ్యలు బిగించారు, కాళ్ళకి సంఖ్యలు బిగించారు. 23వ వచనంలో బిళ్ళరా వారిని భయంకరంగా హింస పెట్టారు, వాళ్ళని భయంకరంగా బాధించారు, హింసించారు, వారిని కొట్టారు, వారిని బాధ పెట్టారు. వాళ్ళ ఒళ్ళంతయు కూడా దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు అయిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో నీ కుటుంబ వ్యవస్థ అనే చెరసాలలో కొన్నిసార్లు నీ దేహము, నీ జీవితము, నీ హృదయము నలిగిన హృదయముతో నీ జీవితం ఉండవచ్చు. నిందలను బట్టి కావచ్చు, అపజయాలను బట్టి కావచ్చు, సమస్యలను బట్టి కావచ్చు, అప్పుల బాధలను బట్టి కావచ్చు, శారీరక రోగాన్ని బట్టి కావచ్చు, అపవాది చేత నీ జీవితంలో నీకున్న రోగము చేత నలగగొట్టబడిన స్థితిలో నీవు ఉన్నావు. నీ దేహం అంతా నలగొట్టబడిందే. నీ జీవితంలో పైకి బాగానే ఉన్నావు, పైకి బాగానే మాట్లాడుతున్నావు, కానీ నీ దేహం అంతా నలిగిపోయింది. నీ లోపలంతా కూడా వ్యాధన ఉంది, బాధ ఉంది, నొప్పులు ఉన్నాయి. వీళ్ళరా భయంకరమైనటువంటి బాధ, భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి దుఃఖం. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోలోపల కదలలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అలాంటి స్థితి నీ జీవితంలో ఉందేమో. అపోస్తలుడైన పౌలు శీలలు ఇద్దరు కూడా లేవలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చప్పట్లు కొట్టలేని పరిస్థితిలో ఉన్నారు, మోకరించలేని స్థితిలో ఉన్నారు. కాళ్ళు కదలడం లేదు, చేతులు కదలడం లేదు. చేతులకి కాళ్ళకి ఏం చేశారట? పెద్ద పెద్ద లాకులు వేసారు. ఇక కదలడానికి లేదు, వాళ్ళు చప్పట్లు కొడటానికి లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఉండిపోయారు. ఈ రోజున కుటుంబం అనేటువంటి చెరసాలలో నీ జీవితము కూడా భార్యని బట్టి కావచ్చు, భర్తను బట్టి కావచ్చు, నీ పిల్లలను బట్టి కావచ్చు, బయటకు రాలేక, అందరితో నవ్వలేక, సంతోషించలేక, ఆనందించలేక, వేదన, ఓ పక్క బాధ. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, మా పరిస్థితులు ఎందుకు ఇలా అయిపోయినాయి, నా జీవితం ఎందుకు ఇలా నలిగిపోయింది అనేటువంటి ఒక వేదనకరమైన, రోదనకరమైన పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నాయేమో. ఈ రాత్రి నా ప్రభు నీ జీవితాన్ని మార్చునుగాక, నీ జీవితంలో గొప్ప విడుదల అనుగ్రహించునుగాక. వారి జీవితాలు అలాంటి స్థితిలో ఉన్నారు, అలాంటి వేదన పడుతున్నారు. పౌలు శీలలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, దుఃఖపడలా, వాళ్ళు ఫిర్యాదు చేయాల, అయ్యా మా దేహం అంతా నలిగిపోయింది, మా దేహం అంతా రక్తం కారుతా ఉంది, అయినా సరే ఈ చేతులు కదలడానికి లేదు, కాళ్ళు కదలడానికి లేదు, ఇంకా మమ్మల్ని బాధిస్తారా? వాళ్ళేమి కూడా వారికి ఉన్నటువంటి బలహీనతను బట్టి, వారికి ఉన్న తగిలిన దెబ్బలను బట్టి ఫిర్యాదు చేయలేదు, వారితో చెప్పుకోలేదు, వారి బాధను వివరించలేదు. ఈ రోజున మనం ఫిర్యాదు చేస్తే మన బాధ ఎక్కువైతే కానీ తక్కువ అవ్వదు. చాలా సార్లు మనకున్న సమస్యను బట్టి మనం ఫిర్యాదు చేస్తూ ఉంటాం. ఎవరెవరికి ఫిర్యాదు చేస్తాం? కొంతమంది కొత్తగా వివాహం అయిన వాళ్ళు అయితే తల్లిదండ్రులకు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. భార్య భర్తకి ఫిర్యాదు చేస్తుంది, నాకు ఇలా ఉంది, నాకు అలా ఉంది, నా దేహం అంతా నలిగిపోయింది, నాకు దెబ్బలు తగిలాయి, నాకు బాధగా ఉంది, నాకు నొప్పిగా ఉంది, నా జీవితం బాగోలేదు, నా మనసు బాగోలేదు, నా పరిస్థితులు బాగోలేదు. ఫిర్యాదు చేస్తే సమస్య ఎక్కువైద్ది. మరేం చేయాలి? చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి. ఫిర్యాదు చేస్తే చెప్పండి, పక్కన వాళ్ళతో
ఫిర్యాదు చేస్తే నీ సమస్య ఎక్కువ అవుతుంది, ప్రార్థన చేస్తే నీ సమస్య తొలగిపోతుందని చెప్పండి. నా ముఖమేం కాదు, పక్కన వాళ్ళ ముఖాలు కూడా చూడండి. అప్పుడప్పుడు వాళ్ళంగా చూసామండి. ప్రార్థన చేస్తే సమస్య తొలగిపోతుంది, చేపట్టుకొని చెప్పండి. ఫిర్యాదు చేస్తే సమస్య పెరుగుతుంది, ప్రార్థన చేస్తే సమస్య తొలగుతుంది. ఏం చేయమంటారు ఇప్పుడు పక్కన వాళ్ళని? అది దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేయడానికి కూడా వీళ్ళారా వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? శిలా, పౌలా, మనం పాటలు పాడుదాం. సమస్యల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వ్యాధులలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పాటలు ప్రారంభించారంట. పాటలు ప్రారంభించారు, పాటలు పాడుతూ ఉన్నారు, సంతోషముగా పాటలు పాడుతున్నారు, ప్రభువుని గణపరుస్తున్నారు, ప్రభువుని మహిమపరుస్తున్నారు. ఈరోజు దేవుని వాక్యం వింటూ నీ జీవితంలో, నా ప్రియా దేవుని బిడ్డ, నీకున్న సమస్యల బట్టి కృంగిపోవద్దు, నీకున్న పరిస్థితుల బట్టి కృంగిపోవద్దు. పాటలు పాడుతూ ప్రభుని స్తుతించండి. నా ప్రభుని జీవితంలో గొప్ప కార్యం జరిగించును గాక. పాటలు పాడుతూనే ఉండండి. మీరు ఎక్కడున్న, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, పంట పొలములో ఉన్నా, పాడి పశువులు పని చేస్తున్నా, కూలి పని చేస్తున్నా, మీ నోట పాట మాత్రం ఆగకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు పాటలు పాడారు. ఏం చేశారట వాళ్ళు? చెప్పాలి. ఏం చేశారు? పక్కన వాళ్ళతో చెప్పండి, నాతో కాదు. వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడారని చెప్పండి. పాటలు పాడారు. వాళ్ళు పాటలు పాడి ప్రభుని స్తుతించారు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు స్తోత్రం. అందరూ బాగు, వారి గాయములనియు కాటుచున్న వాడని, వారి గాయములనియు కాటుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందర మంచిది. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పాటలు పాడారు. పాటలు పాడి ప్రభుని స్తుతించారట. ఏమైంది అక్కడ? పాటలు పాడితే ఏమైంది? చెరసాల పునాదులు అదిరిని. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచండి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో నువ్వు పాటలు పాడు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు ప్రభు ఆలాపన చేయి, ప్రభు పాటలు పాడుకో, ప్రభుని స్తుతించు. నీ నోట ప్రభుని పాడుతూ ఉండు. ఆ పాటల మహిమ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు బలపరిచి నీ స్థితిగతులు మార్చే శక్తిమంతుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి, మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. నీ ప్రక్కనున్న వాళ్ళు అనుకోవాలి, అమ్మాయి ఏంటి నువ్వు ఇందాక నుంచి అన్నావేంటి, లోపల పాడుతున్నావేంటయ్యా అని అడగాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళు. నేను ప్రభుని స్తుతిస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను ప్రభుని మహిమపరుస్తున్నాను. నువ్వు ఎక్కడున్నా ప్రభుని స్తుతించాలి. పాటలు పాడుతూ ప్రభుని మహిమపరచాలి. ఎరుకో బలమైన ప్రాకారాలు ఉన్నాయి. యుద్ధం చేయడానికి చేతిలో కత్తి లేదు, యుద్ధం చేయడానికి చేతిలో సుత్తి లేదు, యుద్ధం చేయడానికి చేతిలో బలమైనటువంటి ఆయుధాలు లేవు. వాళ్ళ దగ్గర ఉంది ఒకటే, వారి నోటితో ప్రభుని స్తుతించారు, పాటలతో ప్రభుని మహిమపరిచారు. వారు ప్రతిరోజు లేవటం, ఎరికో గోడల చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఏం చేశారట? చెప్పాలి ఏం చేశారు? ఈరోజు క్రైస్తవ్యానికి కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని బహుమానాలు ఉచితంగా దేవుడిచ్చేటువంటి బహుమానాల్లో
పాటలు పాడితే కూడా దేవుని మహిమను మనం అనుభవిస్తాం. పాటలు పాడితే కూడా స్వస్థతను పొందుకుంటాం. పాటలు పాడితే కూడా క్షేమాన్ని పొందుకుంటాం అన్న సంగతి అపవాది మన కనులకు గురుడితనాన్ని కలగజేస్తున్నాడు. నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు పొందుకోలేవు, నీ జీవితంలో మేలు జరగదు, నీ జీవితంలో కార్యం చూడలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు, నువ్వు దీవించబడలేవు, నువ్వు హెచ్చించబడలేవు. సాతానుడు ఈ మనసును ప్రేరేపిస్తున్నాడు, నీకు గురుడితనాన్ని కలగజేస్తున్నాడు. అందుకే చాలా మంది చూడండి, పాటలు పాడేటప్పుడు మౌనంగా ఉంటారు, పాటలు పాడేటప్పుడు మౌనంగా ఉంటారు, ఇంటి దగ్గర మౌనంగా ఉంటారు, వాళ్ళు ఎక్కడున్నా మౌనంగా ఉంటారు. పాటలు పాడుతున్నప్పుడు మన నోట దేవుని స్తుతి నామ మహిమ కలుగుతున్నప్పుడు, మన నోట దేవుని స్తుతి శ్వాస కలుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మన జీవితంలో ఆరంభమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? వాళ్ళు పాటలు పాడారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళు దుఃఖపడలా, వాళ్ళు భయపడలా, పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించారు. అంతే. వారి జీవితంలో ప్రభు గొప్ప విజయాన్ని ఇచ్చాడు శత్రువుల మీద. ఈరోజు దేవుని వాక్యం ఏంటి నీ జీవితంలో? నువ్వేమో భయపడుతున్నావు, అయ్యో నాకేమైద్దో, నా పరిస్థితి ఏంటో, నా జీవితం ఏంటో, నా బిడ్డల పరిస్థితి ఏంటో, నా కుటుంబం ఏమైపోద్దో. భయం భయం. సాతానుడు నీకు భయాన్ని కలిగించాడు, సాతాను నీకు భయపెడుతున్నాడు. నీ వల్ల కాదు, ఇప్పటికే నువ్వు నలిగిపోయావు, ఇప్పటికే నువ్వు కృంగిపోయావు, ఇప్పటికే నీకు రోగం ఉంది, ఇప్పటికే నీకు అది ఉంది, ఇది ఉందని చెప్పి అపవాది నిన్ను భయపెట్టడం బట్టి నీ పిరికి తను నీ జీవితాన్ని బలహీనపరిచేస్తుంది. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనివ్వకుండా చేస్తుంది, దేవుని యొక్క అద్భుతాన్ని చూడనీయకుండా చేస్తుంది, దేవుని యొక్క మహిమను చూడనీయకుండా చేస్తుంది, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అనుభవించకుండా చేస్తుంది. కనుక మనం ఏం చేయాలి? భయం కలిగి ఉండకూడదు, ధైర్యముతో నింపబడాలి. దేవుని ధైర్యం అడగాలి. ప్రభు నన్ను ధైర్యపరచు, నన్ను బలపరచయ్యా. ధైర్యం కలిగి నువ్వు జీవిస్తే నీ జీవితంలో నా ప్రభు గొప్ప కార్యం చేసే శక్తిమంతుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దామా? వారు పాటలు పాడారు, ప్రభుని స్తుతించారు, ప్రభుని మహిమపరిచారు. చెరసాల పునాదులు అదిరిని 26వ వచనములో అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు. మీరు చూసారా? భూకంపం వచ్చింది చూడండి. అక్కడ 26వ వచనంలో భూకంపము కలిగెను. నెంబర్ 2 చెరసాల పునాదులు అదిరెను. నెంబర్ 3 తలుపులు తెరుచుకొనెను. నెంబర్ 4 బంధకములు ఊడిపోయిను. దేవుని స్తోత్రం చెప్పండి. మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అపవాదిని జీవితాన్ని బంధించేశాడు. ఎలా? నీ వల్ల కాదు, నీకు చేత కాదు, ఇక నీకు రోగం తగ్గదు, నీ సమస్య పోదు, నీ జీవితం ఇంతే, ఇక నీ బ్రతికి ఇంతే, నీ పరిస్థితి ఇంతే, నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇంతే ఇంతే ఇంతే. బంధించేశాడు నిన్ను. దేవుడు ఆత్మ, నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ అన్న సంగతిని మరిచిపోయావు. దేవుని శక్తి నాలో ఉన్నదన్న సంగతిని మరిచిపోయావు. దేవుడు నాతో ఉన్నాడన్న సంగతిని మరిచిపోయావు. సాతాను నిన్ను బంధించేశాడు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఇక నా వల్ల కాదు, నేను ఇంతే, నేను ఇంతే, నేను ఇంతే, నా బ్రతికింతే, నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే అనే స్థితిలోనే ఉండిపోయావు. దేవుని వాక్యం అంటుంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటేను గొప్పవాడు. ఆ సంగతి నువ్వు మరిచిపోయావు. అపవాదిని కనులకు గురుడితనాన్ని కలగజేసింది. బిడ్డలారా, నాలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. అందరూ పలికి చెబుదామా? నాలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ, నాలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. జయించే ఆత్మ, శక్తి కలిగిన ఆత్మ, స్వస్థపరచు ఆత్మ నా ఆత్మ దేవుని ఆత్మ, నా ఆత్మ దేవుని ఆత్మ. ఈ రోజున ఆ విషయాన్ని మనం మరిచిపోయి అపవాది మన కనులకు గురుడితనాన్ని కలగజేసి, మనకు పిరికితనాన్ని కలగజేసి, నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో బంధకాలతో బంధించేశాడు. ఆ బంధకాలన్నీ మనం ఊడిపోతే మన జీవితంలో గొప్ప విడుదల చూస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి.
ఏ బంధకాలతో బంధించబడి ఉన్నారో, కొంతమంది రోగం అనే బంధకం, పాపం అనే బంధకం, లోకాశలనే బంధకం, శరీరాశలనే బంధకం, నేత్రాశ అనే బంధకం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్ని బంధకాలతో మనం బంధించబడి ఉన్నాం. మన నివాసాల్లోనే ఏ బంధకాలు మనం బంధించినాయి, ఏ బంధకాలు మన మీద ఏలుబడి చేస్తున్నాయి, ఏ కాడి కింద మనం ఉన్నాం, ఆ అపవాది బంధించిన కాడి కింద నుంచి మనం బయటికి రాగలిగితే నా దేవుడు నీకు మహిమలోనికి నడిపించును గాక, నీకు మేలు చేయను గాక. ఈ రోజు నువ్వు ఏ కాడి కింద ఉన్నావో, ఏ బంధకాలతో బంధింపబడి ఉన్నావో, నువ్వు ప్రభుని స్తుతించు, ప్రభుని మహిమపరచు, ప్రభుని ఘనపరచు, ప్రభుని ఆరాధించు. నా దేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగించును గాక, నీకు మేలు చేయను గాక, నీ జీవితంలో అద్భుత కార్యములు జరిగించును గాక. అపవాది నిన్ను బంధించేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకోనివ్వకుండా, దేవుని మేలును పొందుకోనివ్వకుండా, దేవుని బహుమానాలను పొందుకోనివ్వకుండా వాడు ఎన్ని సంవత్సరాల నుంచి బంధించేశాడో నీ జీవితాన్ని, ఎన్ని సంవత్సరాల నుంచి ఆశీర్వాదాలు పొందుకోకుండా బంధించాడో, ఎన్ని సంవత్సరాలు దేవుని యొక్క బహుమానాలు, దేవుని మేలులు చూడకుండా బంధించాడో, ఎన్ని సంవత్సరాల నుంచి అపవాది నిన్ను బంధించి నిన్ను పట్టి పీడిస్తున్నాడో. నువ్వు అనుకుంటున్నావు, చాలా సార్లు అనుకుంటావు, నేను రక్షించబడాలి, మారు మనసు పొందాలి, మంచిగా ఉండాలి, మంచి మనస్సాక్షిని కలిగి జీవించాలి, నా మంచి కుటుంబ వ్యవస్థను కలిగి జీవించాలి అని ఎన్నిసార్లు నీ హృదయంలో తలంచుకొని ఉన్నావో. కానీ అపవాది నిన్ను రానివ్వలే, అపవాది ఆ కాడి కింద నుంచి నేను రానివ్వలే, ఆ బంధకాల నుంచి నేను రానివ్వలే. ఎన్నోసార్లు ఎంతగానో కష్టపడ్డా కానీ అనుభవించలేని స్థితి, ఆశీర్వాదం లేని జీవితం, అభివృద్ధి లేని జీవితం, ఎంత కష్టపడినా కష్టార్జితం అంతా కూడా వీళ్ళ ఎట్టుపోతుందో అర్థం కాని పరిస్థితి. వైద్యులు చుట్టూ పోతుందేమో, అప్పుల వడ్డీలు కట్టతో సరిపోతుందేమో, తినడానికి ఆహారానికి సరిపోతుందేమో, వస్త్రాలకు సరిపోతుందేమో, ఏమైపోతుంది? ధనము నిలబడట్లా, ఆరోగ్యం నిలబడట్లా, క్షేమం ఉండట్లా, కుటుంబంలో సమాధానం ఉండట్లా, ప్రతి చిన్నదానికి కీచులాట, ప్రతి చిన్నదానికి వివాదం, సమాధానం లేని కుటుంబం, ఐక్యత లేని బంధుత్వం, వీళ్ళ ప్రేమ లేనటువంటి మనుషుల మధ్య సహజీవనం చేస్తున్న నీ జీవితంలో ఏ బంధకాలు అపవాది బంధించాడో ఈ రాత్రి గొప్ప విడుదల అనుగ్రహించును గాక, నీ జీవితంలో మేలు అనుగ్రహించును గాక. అపవాదిని ఏం చేయాలంటే మీ కాళ్ళ కింద శీఘ్రంగా అనగదొక్కిస్తా అన్నాడు ప్రభు. ఎవరి కాళ్ళ కింద చెప్పాలి. ఓ సోదరుడు అన్నా, రాత్రి నా ఒంటి మీద ఏం తొక్కిందో తెలియదు కానీ అది తొక్కేటప్పుడు నేను పెద్ద పెద్ద కేకలు పెడుతున్నా, నా పక్కనోళ్ళు నన్ను కనీసం పట్టించుకోలేదన్నా. నేను చెప్పాను, రే బిడ్డా, అపవాది తొక్కేటప్పుడు నువ్వు ఎంత బిగ్గరగా కేకలు పెట్టినా పక్కనోడు కొంచెం కూడా వినపడదురా అని చెప్పా. కొంచెం కూడా నిజమేనన్నా, నేను పెద్ద పెద్ద కేకలు పెడుతున్నా కానీ నా పక్కనోడు ఒక్కడు అసలు కనీసం మాట్లాడుతులా. అపవాది చేత మనం దొక్కించుకోవడం కాదు, వాడిని మన కాళ్ళ కింద శీఘ్రంగా అనగదొక్కే శక్తి దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? అపవాది మీ కాళ్ళ కింద ఉన్నాడు అనుకో, ఏం చేస్తారు మీరు? నిలబడండి. మరి చూద్దాం ఎంత గట్టిగా దొక్కుతారు, చూస్తారు. నిలబడండి అందరూ. ఏ అపవాది మన జీవితంలో ఏలుబడి చేస్తున్నాడు, మన కుటుంబంలో, మన భార్య, బిడ్డరా, భర్త, పిల్లలు, కుటుంబ వ్యవస్థలో, ఆర్థిక పరిస్థితుల మీద, ఆరోగ్యపరమైన పరిస్థితుల మీద, బిడ్డరా మన జీవితంలో దేవుని మేలును పొందుకోనివ్వకుండా, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనివ్వకుండా బంధించినటువంటి అపవాది ఏ బంధకాలతో నిన్ను బంధించాడో, ఏ బంధకాలతో నిన్ను బంధించి బిగబట్టాడో, ఎన్ని సంవత్సరాల నుంచి బిగబట్టాడో. చాలా మంది చెప్తుంటారు, ప్రభు ఆశీర్వాదాన్ని పొందుకొని చాలా కాలం అయిపోయిందండి, ప్రభు మేలు పొందుకొని చాలా కాలం అయిపోయిందండి, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని చాలా కాలం అయిపోయిందండి, నా చేతిలో డబ్బులు వచ్చి చాలా కాలం అయిపోతుందండి, నా చేతిలో డబ్బులు నిలబడి చాలా కాలం అయిపోతుంది, నాకు ఆరోగ్యం, నాకు నెమ్మది, నాకు క్షేమం ఇదిగో పొందుకొని చాలా కాలం అయిపోతుంది. ఇప్పుడు అపవాది మీ కాళ్ళ కింద ఉంటే ఎలా దొక్కుతారు చెప్పండి? ఎలా దొక్కుతారు? అపవాది మీ కాళ్ళ కింద ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా దొక్కుతారు చెప్పండి? చూపిరేంటండి? అరే రే రే చెమలు చచ్చిపోయేటట్టుండయా. బలంగా అపవాది మన కాళ్ళ కింద ఉన్నప్పుడు యేసు నామములో నా జీవితంలో పనిచేస్తున్న అపవాది యేసు నామములో తొలగిపో అని బిగ్గరగా గద్దించి మనం పలికినప్పుడు, బిగ్గరగా గద్దించినప్పుడు మన గద్దింపుతో వాళ్ళు లేచి వెళ్ళిపోవాలంతే.
దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. వాడిని చితకదొక్కుతూ మన గద్దింపుతో మనం పలికినప్పుడు ఏ దుష్టుడు మన జీవితంలో పనిచేస్తున్నాడో, ఏ దుష్టుడు మన కుటుంబంలో స్థావరాలు వేసుకొని నివాసం చేస్తున్నాడో వాడు మనల్ని విడిచి మనం దూరంగా వెళ్ళిపోను గాక. మరొకసారి దేవుని స్తోత్రం చెప్దామా. వాళ్ళు పాటలు పాడుతూ ఏం చేశారట? చెప్పాలి. పాటలు పాడుతూ ఏం చేశారట? పాటలు పాడుతూ వాళ్ళు దేవుని స్తుతించారు, దేవుని మహిమపరిచారు. తద్వారా వారి జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. మరొకసారి దేవుని స్తోత్రం చెప్దామా. ఎంతమంది బలహీనులు ఉన్నారో ముందుకు రండి దయచేసి. అందరూ ప్రార్థన పూర్వకుండండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రతి నోట స్తుతియాగం అర్పించే వారికి ఉందాం. బలహీనులందరూ దయచేసి ముందుకు రండి. స్తోత్రం. కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులతో బాధపడే వాళ్ళందరూ ముందుకు రండి. నరాల నొప్పులతో బాధపడే వాళ్ళందరూ ముందుకు రావాలి. ముందున్న వాళ్ళు వెనక్కి జరగండి. దయచేసి నేను చెప్పిన వాళ్ళందరూ ముందుకు రండి. ఎముకల సమస్యలు, కీళ్ళ సమస్యలతో ఉన్నవాళ్ళు, నరముల బలహీనతో ఉన్న వాళ్ళు ముందుకు రండి. బ్రెయిన్ బలహీనతో ఉన్న వాళ్ళు ముందుకు రండి. గుండె బలహీనతో ఉన్నవాళ్ళు, గుండె వాల్స్ నరాలు బలహీనతో ఉన్న వాళ్ళు ముందుకు రండి. లివర్ బలహీనతో ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తులు బలహీనతలు, కిడ్నీ బలహీనత, పేగులు బలహీనత ఉన్నటువంటి వారు ముందుకు రండి. షుగర్, బీపీ, థైరాయిడ్ ముందుకు రండి. దురాత్మ నుండి బాధింపబడుతున్నటువంటి వారు, తొక్కబడుతున్నటువంటి వారు ముందుకు రండి. సంతానం లేనటువంటి వారు ముందుకు రండి. కంటి సమస్యలు, ముక్కు, నోరు, చెవులు బలహీనతలు ఉన్నవారు ముందుకు రండి. కుటుంబాల్లో ఐక్యత లేక సమాధానం లేకున్నటువంటి వారు ముందుకు రండి. అప్పులు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు ముందుకు రండి. మారు మనసు పొందాలనుకున్న వారు, ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి వారు దయచేసి ముందుకు రండి. మిగిలినటువంటి వారు వెనక్కి ఉండండి. మిగిలిన వారు వెనక్కి ఉండి ప్రార్థన చేయండి. స్తోత్రం. నేను రావడానికి అవకాశం ఇవ్వాలి. లైన్లో నుంచో వాళ్ళందరూ నేను రావడానికి అవకాశం ఇవ్వాలి. నేను మీ మధ్యలోనికి వస్తాను, మీ మధ్యలో రావడానికి నాకు అవకాశం ఇవ్వాలి. లైన్లో ఉండాలి. స్తోత్రం. ప్రార్థన. అందరూ ప్రార్థన పూర్వకుందాం. అందరూ స్తుతించాలి. ఓ పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రములు. జీవాధిపతినికే స్తోత్రములు. సర్వశక్తిమంతుడానికే స్తోత్రములు. అందరూ ప్రార్థించాలి. అందరూ నోరు తెరిచి దయచేసి నిర్లక్ష్యం ఉండే సమయం కాదు ఇది. ఇది మీ సమయం. ప్రార్థించండి. ప్రార్థనలో మిమ్మల్ని నడిపిస్తాను నేను. ప్రార్థించండి. స్తోత్రమయ్యా. స్తోత్రం. అందరూ ప్రార్థించాలి. కలుగునుగాక. ఏ అపవాది బిడ్డలను బంధించి ఉన్నాడో ప్రభువా, ఏ అపవాది బిడ్డలను బంధించి ఉన్నాడో, బంధకాల్లో బంధించి ఉన్నాడో, దీర్ఘకాలము చేత అనగదొక్కుతున్నాడో, యేసు నామములో విడుదల కలుగునుగాక. నీ మహిమగల కార్యము జరిగించండి ప్రభువా. అద్భుత కార్యములు జరిగించండి. ఆశ్చర్య కార్యములు జరిగించండి. స్వస్థత కార్యము జరిగించండి. పరిశుద్ధాత్మదేవ వందనాలు. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. ఓ నీ అద్భుతాలు జరిగించండి. ఆశ్చర్య కార్యము జరిగించండి. గొప్ప విడుదల జరిగించండి ప్రభువా. ఓ స్వస్థపరచు దేవానికే వందనాలు. ఓ బాగు చేయవాడానికే వందనాలు. ఓ దేవానికే స్తోత్రములు. నీ మహిమను చూపువాడానికే స్తోత్రం. ఓ అపవాదిని జయించు ఆత్మ కలిగిన వాడానికే వందనాలయ్యా. ఓ నీ బిడ్డలను బలపరచండి. ఓ పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ వందనాలు. ఓ నా ప్రియ యేసునికి వందనాలు. అందరూ నాతో కలిసి ప్రార్థనకి బిరుదాం. ఓ నా ప్రియ యేసు, అందరూ చెప్పండి. నా ప్రియ యేసు, ఈ రాత్రికాల సమయములో నీ సన్నిధిలో నీ సముఖమందు నిలబడిన నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకయ్యా. నా ఎముకల్లో పనిచేస్తున్న దుష్టుడా, నా కీళ్ళల్లో పనిచేస్తున్న దుష్టుడా, నా ఎముకల్లో పనిచేస్తున్న దుష్టుడా, నా నరముల్లో పనిచేస్తున్న దుష్టుడా, యేసు నామములో, యేసు రక్తము ద్వారా, యేసు నామములో, యేసు రక్తము ద్వారా నీ కాడిని విరక్కొట్టుచున్నావు. తొలగిపో ప్రభువా.
పరిశుద్ధాత్మదేవా నన్ను స్వస్థపరచయ్యా. నా కీళ్ళను ముట్టండి, నా ఎముకలు ముట్టండి, నా నరములు ముట్టండి, నన్ను బాగు చేయయ్యా, నన్ను బలపరచయ్యా. ఓ పరిశుద్ధాత్మదేవా నా బ్రెయిన్ ని బాగు చేయను ఆయన. నా తలలో పనిచేస్తున్న దుష్టుడా, నా తలలో పనిచేస్తున్న దుష్టుడా, యేసు నామములో యేసు రక్తము చేత నీ కాడిని విరక్కొట్టుచున్నావు, నీ కాడిని విరక్కొట్టుచున్నావు. యేసు నామములో యేసు రక్తము ద్వారా అపవాది నీ కాడి విరక్కొట్టుచున్నావు. తొలగిపో, 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 తొలగిపో. నా గుండెలో పనిచేస్తున్న బలహీనత, గుండె బలహీనత కలగజేసే దుష్టుడా, గుండె బలహీనత కలగజేసే దుష్టుడా, యేసు నామములో యేసు రక్తము ద్వారా, యేసు నామములో యేసు రక్తము ద్వారా నీ కాడిని విరక్కొట్టుచున్నావు, నీ కాడిని విరక్కొట్టుచున్నావు. తొలగిపో, తొలగిపో, తొలగిపో. ఓ నాలో పనిచేస్తున్న దుష్టుడా, నన్ను ఏలుతున్న దుష్టుడా, యేసు నామములో తొలగిపో, యేసు నామములో తొలగిపో. ఊపిరితిత్తుల బలహీనత కలగజేసే దుష్టుడా, ఊపిరితిత్తుల బలహీనత కలగజేసే దుష్టుడా, యేసు నామములో యేసు రక్తము ద్వారా నీ కాడిని విరక్కొట్టుచున్నావు, నీ కాడిని విరక్కొట్టుచున్నావు. తొలగిపో, తొలగిపో, తొలగిపో. కిడ్నీలో బలహీనత కలగజేసే దుష్టుడా, కిడ్నీలో బలహీనత కలగజేసే దుష్టుడా, యేసు నామములో యేసు రక్తము ద్వారా, యేసు రక్తము ద్వారా నీ కాడి విరక్కొట్టుచున్నావు. తొలగిపో, తొలగిపో, తొలగిపో. అపవాదిని బిగ్గరగా గద్దిస్తున్నప్పుడు అనేక రూపాల్లో వాడు మన నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కొంతమందికి తల తిరిగినట్లు అనిపిస్తుంది, కొంతమంది కడుపులో తిప్పినట్లు అనిపిస్తుంది, కొంతమందికి ఆవలింతలు వస్తాయి, కొంతమందికి ఆవలింతలు వస్తాయి, ఆవలింతల ద్వారా వెళ్ళిపోతాడు. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ యొక్క బాడీ అంతా షేక్ అయిపోతూ ఉంటుంది. అపవాది రకరకాలుగా ఒక్కొక్కరికి లోలోపల వాళ్ళకు ఉమ్మొచ్చినట్లు ఉంటుంది. దయచేసి మీరు బయటికి వెళ్ళి ఊసేయండి. అపవాది రకరకాలుగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కొంతమందిని తోసేసి వెళ్ళిపోతాడు, నెట్టేసి వెళ్ళిపోతాడు. ఏం పర్వాలా, భయపడొద్దు, కంగారు పడొద్దు. ఎవరు కూడా బిగ్గరగా 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 అపవాదిని గద్దించండి. వాడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. ఎంత కాలం నుంచి మన జీవితంలో పనిచేస్తున్నాడో, ఏ అపవాది శక్తి మన మీద ఏలుబడి చేస్తుందో, ఎటువంటి చేతబడి శక్తి అయినా, మాంత్రిక శక్తి అయినా, ఎటువంటి దురాత్మల శక్తులైనా సరే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అపవాదిని గద్దించు, అపవాదిని గద్దించు. నా పేగుల్లో బలహీనత కలగజేసే దుష్టుడా, నా పేగుల్లో బలహీనత కలగజేసే దుష్టుడా, యేసు నామములో యేసు రక్తము ద్వారా, యేసు నామములో యేసు రక్తము ద్వారా నీ కాడిని విరక్కొట్టుచున్నావు. తొలగిపో, తొలగిపో, తొలగిపో. గర్భస్రావం కలగజేసే దుష్టుడా, గర్భస్రావం కలగజేసే దుష్టుడా, యేసు నామములో యేసు రక్తము ద్వారా, యేసు నామములో యేసు రక్తము ద్వారా నీ కాడిని విరక్కొట్టుచున్నావు. తొలగిపో, తొలగిపో, తొలగిపో. నా కంటి సమస్య కలగజేసే దుష్టుడా, కంటి సమస్య కలగజేసే దుష్టుడా, యేసు నామములో యేసు రక్తము ద్వారా నీ కాడిని విరక్కొట్టుచున్నావు. యేసు నామములో యేసు రక్తము ద్వారా నీ కాడిని విరక్కొట్టుచున్నావు. తొలగిపో, తొలగిపో, తొలగిపో. ఆర్థిక ఇబ్బందులు కలగజేసే దుష్టుడా, అప్పుల సమస్యలు కలగజేసే దుష్టుడా, నా ఆర్థిక వనరుల మీద పనిచేసే దుష్టుడా, నా ఆర్థిక వనరుల మీద నా ఆర్థిక వనరుల మీద పనిచేసే దుష్టుడా, యేసు నామములో యేసు రక్తము చేత, యేసు నామములో యేసు రక్తము చేత నీ కాడిని విరక్కొట్టుచున్నావు. తొలగిపో, తొలగిపో, తొలగిపో. నా చెవులో బలహీనత, నా ముక్కులో బలహీనత, నా నోరిలో బలహీనత కలగజేసే దుష్టుడా,
యేసు రక్తము చేత, యేసు నామములో, యేసు రక్తము చేత నీ కాడిని విరగొట్టుచున్నావు. యేసు నామములో నీ కాడిని విరగొట్టుచున్నావు. తొలగిపో, తొలగిపో, తొలగిపో. నా కుటుంబములో ఐక్యత లేకుండా చేస్తున్న దుష్టుడా, నా కుటుంబంలో సమాధానం లేకుండా, నా బంధువుల్లో ప్రేమ లేకుండా చేస్తున్న దుష్టుడా, యేసు నామములో, యేసు రక్తము చేత నీ కాడిని విరగొట్టుచున్నావు. తొలగిపో, తొలగిపో, తొలగిపో. ఉద్యోగాలు లేకుండా చేస్తున్న దుష్టుడా, ఉద్యోగాలు లేకుండా చేస్తున్న దుష్టుడా, మారు మనసు పొందలేకుండా చేస్తున్న దుష్టుడా, యేసు నామములో, యేసు రక్తము చేత నీ కాడిని విరగొట్టుచున్నావు. నీ కాడిని విరగొట్టుచున్నావు. తొలగిపో, తొలగిపో, తొలగిపో. ప్రభువైన యేసు, నా దేహము నీకు సమర్పిస్తున్నానయ్యా, నా దేహము నీకు సమర్పిస్తున్నానయ్యా. నీ ఆధీనంలో నన్ను తీసుకోండి ప్రభువా, నీ ఆధీనంలో తీసుకోండి ప్రభువా. విడుదల దయచే నాయన, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను బాగు చే నాయన, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను బాగు చే నాయన, నన్ను బాగు చే నాయన. ఓ నా మీద పని చేస్తున్న దుష్టుడా, నా జీవితంలో పని చేస్తున్న దుష్టుడా, నా జీవితంలో పని చేస్తున్న దుష్టుడా, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు రక్తము చేత, యేసు నామములో, యేసు రక్తము చేత నీ కాడిని విరగొట్టుచున్నావు. నీ కాడిని విరగొట్టుచున్నావు. తొలగిపో, బిగ్గరగా తొలగిపో, 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 తొలగిపో. పరిశుద్ధాత్మదేవా, ఆత్మకార్యము జరిగించయ్యా, ఆత్మకార్యము జరిగించయ్యా, ఆత్మకార్యము జరిగించండి అయ్యా, ఆత్మకార్యము జరిగించండి, పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ప్రతి నోట, ప్రతి నోట, ప్రతి నోట, ప్రతి నోట స్తుతించే వారికి ఉందా, ప్రతి నోట స్తుతించే వారికి ఉందా, ప్రతి నోట స్తుతించే వారికి ఉందా. అందరూ బిగ్గరగా, బిగ్గరగా విశ్వాసంతో, విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ బిగ్గరగా గద్దించండి, అపవాదిని గద్దించండి. ఏ దుష్టుని జీవితంలో పనిచేస్తున్నాడో, ఏ దుష్టుని కుటుంబంలో పనిచేస్తున్నాడో, నీ బిడ్డల మీద ఆధిపత్యం చేస్తున్నాడో, నీ యజమాని మీద, నీ జీవితం మీద, నీ ఆర్థిక వనరుల మీద పనిచేస్తున్న అపవాది బంధకాల నుంచి విడుదల కలుగునట్లుగా, విడుదల కలుగునట్లుగా అందరూ ప్రతి నోట, ప్రతి నోట బిగ్గరగా, 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 బిగ్గరగా గద్దించండి. నువ్వెంత బిగ్గరగా గద్దిస్తే వాడిని నిన్ను విడిచిపెడతాడు. నువ్వెంత బిగ్గరగా గద్దిస్తే వాడిని విడిచి వెళ్ళిపోతాడు. నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతాడు, నీలో నుంచి వెళ్ళిపోతాడు. బిగ్గరగా తొక్కు, బిగ్గరగా, 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 బిగ్గరగా గట్టిగా తొక్కు. అపవాదిని, అపవాదిని గట్టిగా తొక్కి, అపవాదిని గట్టిగా తొక్కి మన నోటితో గద్దించండి, 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 గద్దించండి. ఈ రాత్రి మహిమ, ఈ రాత్రి మహిమ, ఈ రాత్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. రి బాబా బా షేకేతే ఓ రి కందర బర శరణ భో రి బాబా బాబా బా ఓ రి బాబా బాబా షాకేతే రి కందర బర ఓ శరణ భో శరణ బరి బాబా 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 ఓ రి బాబా 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 బాబా. పరిశుద్ధాత్మ దేవుని బలమైన అభిషేకము, బలమైన అభిషేకము, గొప్ప విడుదల, 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 విడుదల. అపవాది బంధకాలు, అపవాది బంధకాలు యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో గొప్ప విడుదల, గొప్ప విడుదల. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బిగ్గరగా, 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 మనసారా, మనసారా బిగ్గరగా గద్దించండి, బిగ్గరగా గద్దించండి, బిగ్గరగా, బిగ్గరగా. అపవాది ఏ దుష్టుడు ఎంతకాలం నిన్ను పట్టి పీడిస్తూ వచ్చాడో, నీ కుటుంబాన్ని ఏలుతూ వచ్చాడో, యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మనసారా, మనసారా, మనసారా. ఓ పరిశుద్ధాత్మదేవా, నీ కార్యం ఆరంభించినందుకు నీకు వందనాలు. ఓ మహిమ, 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 మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రం. దయచేసి ఎవరు అటు ఇటు చూడొద్దు. అందరూ ప్రభు వైపు చూస్తూ
ప్రభు నీకు ఇచ్చిన సమయం ఇది. ఇది నీ సమయం, ఇది నీ సమయం, ఇది నీ సమయం, ఇది నీ సమయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా 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 మనసారా మనసారా మనసారా. రక్తము అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహుదుఃఖములో చెమట రక్తముగా మారెను, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన యేసు రక్తము, రక్తము రక్తము, రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, అమూల్యము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యాము, యేసు రక్తము, రక్తము రక్తము,
రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము 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 హల్లెలూయా హల్లెలూయా ఓ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు 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 ప్రతి నోట స్తుతియాగం అర్పించే వారికి స్తోత్రం 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 ఏ బంధకాలు బంధించబడి ఉన్నాయో ఏ బంధకాలు బంధించబడి ఉన్నాయో నీ జీవితంలో ఏ బంధకాలు బంధించబడి ఉన్నాయో ఓ బంధకాల సంఖ్యలు ఊడిపోయినట్లుగా ఓ ప్రతి బిగ్గరగా 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 గద్దించండి 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 బిగ్గరగా గద్దించండి బిగ్గరగా గద్దించండి పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తా ఉన్నాడు ఇప్పుడే ఆయన కార్యము ఆరంభించాడు పరిశుద్ధాత్మ దేవుడు మూయబడిన ద్వారాలు ఎంతో కాలం నుంచి మూయబడిన ద్వారాలు భీకరమైన సంఖ్యల చేత బంధించబడి మూయబడి ఉన్నటువంటి ద్వారాలు ఆయన తెరవబోతున్నాడు ఆయన మూయబడిన ద్వారాలు తెరవబోతా ఉన్నాడు గొప్ప విడుదల గొప్ప విడుదల గొప్ప విడుదల గొప్ప విడుదల ఓ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు 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 ఇదిగో బంధించబడిన బంధకాలు ఊడిపోతున్నాయి కొన్ని ద్వారాలు తెరవబడు